everyone, welcome to our channel. Today we will discuss about degree of an algebraic expression. The degree of a variable means its exponent or power of the variable. Degree of x to the power of 6. ఇక్కడ పవర్ లో 6 ఉంది కాబట్టి దీని డిగ్రీ 6 అవుతుంది. Degree of x square y cube. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. పవర్ లో 2, 3 ఉంది. ఈ పవర్స్ ని యాడ్ చేయాలి. 2 plus 3 5. So the degree of x square y cube is 5. డిగ్రీ ఆఫ్ 8 అనేది ఇక్కడ కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ యొక్క డిగ్రీ ఏమవుతుందంటే ఈ 8 ని మనం 8 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 అని రాయొచ్చు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1. ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0, ఏ నెంబర్ కి పవర్ లో 0 ఉన్నా సరే దాని వాల్యూ 1 అవుతుంది. సో 8 ని మనం 8 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 గా రాయొచ్చు. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ పవర్ లో 0 ఉంది కాబట్టి ఈ డిగ్రీ 0 అవుతుంది. సో డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ 0. డిగ్రీ ఆఫ్ 428. మీరు ఇక్కడ ఏ కాన్స్టెంట్ తీసుకున్నా సరే దాని డిగ్రీ 0నే అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ 0. డిగ్రీ ఆఫ్ 0 అంటే 0ని మనం 0 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 రాసిన 0నే వస్తుంది. 0 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 తీసుకున్న 0నే వస్తుంది. 0 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 తీసుకున్న 0నే వస్తుంది. మనం ఎక్స్ కి పవర్ లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 0కి డిగ్రీని మనం ఇది అని చెప్పలేం కాబట్టి వి కాంట్ డిఫైన్ ద డిగ్రీ ఆఫ్ 0. డిగ్రీ ఆఫ్ 7x టు ది పవర్ ఆఫ్ 8. ఇక్కడ పవర్ లో 8 ఉంది కాబట్టి దీని డిగ్రీ 8 అవుతుంది. డిగ్రీ ఆఫ్ 4x క్యూబ్ y టు ది పవర్ ఆఫ్ 4z క్యూబ్. ఈ పవర్స్ ని యాడ్ చేయాలి. 3 + 4 + 3. 3 + 4 7, 7 + 3 10. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ 11a క్యూబ్ b టు ది పవర్ ఆఫ్ 5 బై c స్క్వేర్. 11a క్యూబ్ b టు ది పవర్ ఆఫ్ 5. డినామినేటర్ లో c స్క్వేర్ ఉందంటే ఇది న్యూమరేటర్ కి వచ్చినప్పుడు పవర్ లో నెగిటివ్ వస్తుంది. c స్క్వేర్ అంటే c టు ది పవర్ ఆఫ్ -2 అవుతుంది. దీనికి డిగ్రీ ఎలా చెప్పొచ్చు? ఇవన్నీ యాడ్ చేయాలి. 3 + 5 -2. 5 + 3 8 -2 6. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ x క్యూబ్ y స్క్వేర్ z టు ది పవర్ ఆఫ్ 4 బై a టు ది పవర్ ఆఫ్ -5. x క్యూబ్ y స్క్వేర్ z టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ డినామినేటర్ లో -5 ఉంది, న్యూమరేటర్ లోకి వచ్చినప్పుడు +5 అవుతుంది. డిగ్రీ అంటే పవర్స్ అన్ని యాడ్ చేయాలి. 3 + 2 + 4 + 5. 3 + 2 5, 5 + 5 10, 10 + 4 14. The degree of 4x to the power of 5, y to the power of p, z to the power of 4 is 30. Then find the value of p. Degree of this is, add the powers. 5 + p + 4. Degree ఇక్కడ మనకు ఎంత ఇచ్చారు? 13 ఇచ్చారు. సో ఈక్వల్ టు 13. 5 + 4 9 + p is equal to 13. p is equal to 13 + 9 becomes -9. 13 - 9 4. So the value of p is 4. Next, the degree of 6x to the power of a y cube z to the power of 7 is 8. Degree అంటే పవర్స్ ని యాడ్ చేయాలి. a + 3 + 7. The degree is 8. a + 7 + 3 10 is equal to 8. a వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 8 + 10 ఇటువైపు వస్తే -10 అవుతుంది. 8 - 10, 10 - 8 2. బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -2. నెక్స్ట్ ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ 4x square y cube z to the power of 1 plus 7x to the power of 1 y to the power of 4 z square plus 2x to the power of 4. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీని డిగ్రీ కనుక్కోమని అన్నారు. ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈచ్ టర్మ్ డిగ్రీ కనుక్కోవాలి. ఈ టర్మ్ డిగ్రీ ఏమవుతుంది? 2 + 3 5, 5 + 1 6 అవుతుంది. డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ 4 + 1 5, 5 + 2 7. ఈ టర్మ్ డిగ్రీ 4 అవుతుంది. 6 7 4 లో హైయెస్ట్ డిగ్రీ 7. So the degree of this expression is 7. Next, identify the expression that is in standard form. Standard form అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో డిగ్రీస్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ 3 4 ఇది కరెక్ట్ ఆర్డర్ లో లేదు కాబట్టి ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ x to the power of 1 x క్యూబ్ ఇది కూడా స్టాండర్డ్ ఫామ్ లో లేదు. నెక్స్ట్ x to the power of 1 2 డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో ఇది కూడా స్టాండర్డ్ ఫామ్ లో లేదు. నెక్స్ట్ x to the power of 4 x క్యూబ్ x స్క్వేర్ x to the power of 1. సో 4 3 2 1. ఇక్కడ x to the power of 0 ఉన్నట్టు. ఇది డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నట్టు.